మహబూబాబాద్ జిల్లా తూర్పు తండా పరిధిలోని సౌల తండా రైతులు నిరసన వ్యక్తం చేశారు. కొందరు అక్రమార్కులు 2 పడక గదుల నిర్మాణానికి కేటాయించిన భూమిని కబ్జా చేసి చేపల చెరువు ఏర్పాటు చేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేసి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమి కబ్జా చేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని రైతులు నినాదాలు చేశారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. భూమిని కబ్జా చేసిన మాల దెంకనపై ఇమిడియట్లీ చర్య తీసుకోవాలి. మేము హైదరాబాద్ వెళ్ళిపోయినా వాడి మన నుంచి కబ్జా చేసుకుని బతుకుతాం. ఆ భూమిపై కన్నేసిన మాలతు వెంకన్న, తండ్రి పేరు లేట్ మాలతు మంగ్య అనే వ్యక్తి. ఈయన రాజకీయ అండదండలతోటి ఆ భూమిని సుమారుగా 4 ఎకరాలు అంటే మాకు 6.5 ఎకరాలలో 3.5 ఎకరాలు కబ్జా పెట్టి చెరువు చేపల కింద మార్చుకున్నాడు. రాత్రి బౌలు జేసీబీలు పెట్టించి మొత్తం మాకు చెందాల్సిన భూమిని ఆక్రమించుకున్నాడు. ఇదేంటి అని అడిగితే నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, నేను వాళ్ళ క్యాండిడేట్ వీళ్ళ క్యాండిడేట్ అని మాకు అక్కడ ఆక్రమించుకున్న భూమిలో 360 డిగ్రీ కోణంలో కెమెరా పెట్టేసేసి మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇదే కాకుండా ఇళ్ల స్థలం కోసం కూడా దాంట్లో కూడా మాకు రాణిస్తలేడు.